GMR Shopping Mall grand opening on 10th September in Miapur. అలాగా మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. చాలా ఉన్నాయి ఆ కేసెస్. ఇప్పుడు మనకి పాస్టర్స్ మర్డర్ కేసు ఒకటి. పాస్టర్స్ ఇద్దరు జన్మ స్టేట్ మొత్తం అతలాకుతలం అయిపోయింది, మీకు తెలుసు అది. ఆ కేసు ప్యూర్ హార్డ్ ఇంటెలిజెన్స్తో చేసాం. అది దానికి సీన్ ఆఫ్ అఫెన్స్కి దాదాపు 3 days కంటిన్యూ ఉన్నాం నైట్లో. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఈ బాడీని ఇక్కడ ఎందుకు పడేయాలి అని చెప్పేసి అంటే నాకు అంటే అప్పుడు ఒక చిన్న సైకాలజీ డెవలప్ అవుద్ది మనకి. అఫెండర్ బాడీ తీసుకుని బయలుదేరిన తర్వాత సాధ్యమైనంత వరకు పరిచయం ఉన్న ఏరియాకి తీసుకుపోతాడు. ఎందుకంటే తనకి తెలుసు కాబట్టి ఆ బాడీని ఫలానా దగ్గర పడేస్తే బాగుంటుంది అని చెప్పేసి అతనికి కొంచెం ఎవరు గుర్తుపట్టరు అని తర్వాత తనకు కూడా ఆ ఏరియా మీద గ్రిప్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. తెలియనటువంటి ఏరియాకి పోతే ఎక్కడైనా ఎవరు క్వశ్చన్ చేస్తారో, ఎక్కడ ఆపుతారో, ఎక్కడ ఇది చేస్తారో, ఏది ఎట్టుకోవాలో తెలియదు అతనికి. ఇటువంటి టైప్ ఆఫ్ సైకాలజీ అఫెండర్కి ఆ టైంలో ఉంటుంది. ఎందుకంటే బాడీని తను క్యారీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎంత తొందరగా డిస్పోజ్ చేసేద్దాం అటువంటి సైకాలజీ అది. అట్లనే వనస్థలిపురంలో జరిగిన కేసు, ఇద్దరు లేడీ అడ్వకేట్స్ని మర్డర్ చేసిన కేసు. లేడీ అడ్వకేట్స్ని మర్డర్, అందులో సార్కి క్రెడిట్ మొత్తం. అసలు నిజానికి సిపి గారికి ఆ టైంలో సార్ రాత్రి 9 గంటలకు వచ్చి తెల్లారు 6 గంటల వరకు కేసు డిటెక్ట్ అయ్యేంత వరకు, తెల్లారు 6 గంటల వరకు. ఎందుకంటే చెప్పారు ఇద్దరు లేడీ ప్రాపర్టీ అఫెండర్స్ అడ్వకేట్స్ దగ్గర గోల్డ్ చూసి అడ్వకేట్స్నే చంపేశారు. అదే లేడీ అడ్వకేట్స్ని. అంటే ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళిపోయి మా ఇబ్రాహీంపట్నం వెళ్ళి ఆ కేసు అటెండ్ చేయాలి. అక్కడ ఒక వాయిదా ఉంది, అక్కడ ఒక కేసు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. వాళ్ళని తీసుకొని పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు, ఇబ్రాహీంపట్నం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దారిలో కదా ఆ దారిలో వెళ్దామని పక్కన దారిలో తీసుకొచ్చేసి అక్కడ చంపేశారు. అంటే వాళ్ళు పెట్టుకున్న అడ్వకేట్లో వాళ్ళు చంపేశారు. వీళ్ళు ఎలాగ నమ్మారండి వాళ్ళని? ఎవరు వాడు క్రిమినల్ అని తెలిసి కూడా వాళ్ళతో ఎందుకు వెళ్ళారు? అంటే ఇప్పుడు మనకు అడ్వకేట్లు క్లయింట్స్ ఉంటారు కదా, అందరూ ప్రాపర్టీ అఫెన్సెస్లో వాళ్ళు జనరల్గా ఎక్స్పెక్ట్ చెయ్యరు అటువంటి క్రిమినల్ బిహేవియర్ అడ్వకేట్స్తో అట్లా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయరు. అన్ఫార్చునేట్గా దాంట్లో ఇద్దరు లేడీ అడ్వకేట్సే, సీనియర్ జూనియర్ ఇద్దరు లేడీ అడ్వకేట్సే. అట్లా అయ్యేసరికి సార్ మీరు చేసిన 1.5 year సర్వీస్లో బాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పట్టుకున్నారు అక్కడ? అన్ని ఇంచుమించు అన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటాయి, కానీ పట్టాలో గోవర్ధన్ రెడ్డి అంటే వాళ్ళు గోవర్ధన్ రెడ్డిని పట్టుకున్న కేసు, తర్వాత మనకి తిరుపతి బాల, వీళ్ళందరూ పేర్లు చెప్పనని చెప్పాను నీకు. వీళ్ళందరినీ పట్టుకున్న కేసు కూడా వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా చేసిన కేసే చేసినవి. అవి కూడా ఒక పెద్ద స్టేట్లో బాగా జరిగిన కేసులు కదా అవి. కానీ ఎప్పుడు కూడా మీకు నయ్యం ఎదురుపడలేదా? పడ్డాడు, అప్పుడు కూడా పడ్డాడు. ఇప్పుడు నేను వనస్థలిపురం ఉన్నప్పుడు సమ్మిరెడ్డి ఎవరు ఉండేవాళ్ళు, అతను మర్డర్ చేసిన దాంట్లో ఇతను తీసుకుంటే మాజీ నక్సలైట్ సమ్మిరెడ్డి. ఆ కేసులో ఇతను ఇన్ఫర్మేషన్ ఇస్తా అని వచ్చి కొద్దిగా చేసేసరికి ఇన్ఫర్మేషన్ కోసం అప్రోచ్ అయిన మాట వాస్తవము. కాకపోతే నాకు అతనితో తిరిగి మాట్లాడాలంటే నాకు మాట్లాడాలనిపించేది కాదు. కానీ మర్డర్ చేసింది ఆయనే కదండి సమ్మిరెడ్డి. కానీ తర్వాత తెలిసింది అదే డైవర్ట్ చేసే ప్రాసెస్లో అట్లా జరిగింది. అతను 2 times అతను అట్లా ఎదురుపడ్డాడు. కానీ మీ దగ్గర మిస్సింగ్ కేసు బాడీ కృష్ణా జిల్లా దొరికింది కదా? అవును. తర్వాత డిటెక్ట్ అయింది అది. తర్వాత ఇంకా అరెస్ట్ అయినట్టున్నారు తర్వాత. సార్ మీరు మీ టైంలో వెపన్స్ కోసం కూడా మీరు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు? వెపన్స్ కోసం మధ్యప్రదేశ్ అట్లా వెళ్ళి ఒక వెపన్స్ గ్యాంగ్ తర్వాత లేదు మీరే? నేను మధ్యప్రదేశ్ వెళ్ళలేదు. కాకపోతే మన దగ్గర వెపన్స్ ఒక ఇంపార్టెంట్ అఫెన్స్లో ఎక్కడ యూజ్ చేశారనే దాంట్లో జైల్లో ఉన్న అక్యూజ్డ్ గురించి, కార్బైన్ ఎట్లా వచ్చిందనే దాని గురించి వెరిఫై చేసే ప్రాసెస్లో వెళ్ళలేదు, స్టేట్ దాటి వెళ్ళలేదు. తర్వాత ఎస్ఓటి తర్వాత బాగా ఎస్ఓటి తర్వాత ఏసీబీ యాంటీ కరప్షన్. ఏసీబీలో ఎంతకాలం ఉంటాయి? ఏసీబీలో 7 years ఉన్నాను ఇన్స్పెక్టర్గా. అక్కడే డిఎస్పీ కదా మీకు? లేదు, అక్కడ నుంచి మళ్ళీ యునైటెడ్ నేషన్స్ వెళ్ళాను ఆఫ్రికాలో చేయడానికి, సౌత్. సార్ ఏసీబీలో గుర్తుండిపోయిన కేసు చెప్పండి. చాలా కేసులు ఉన్నాయి వాటి గురించి. సరే కొన్ని అన్ని చెప్పొద్దు, కానీ ఏసీబీలో డిఏ కేసుల్లో కన్విక్షన్ రాదు, అక్టిల్ దీంట్లో మాత్రం ఎక్కువ వస్తుంటుంది, కానీ ట్రాప్ కేసుల్లో మాత్రం కన్విక్షన్ వస్తుంది. కారణం ఏమంటారు? అంటే ట్రాప్ కేసు చిన్నవి దాంట్లో, ఎందుకంటే మనకి అతని పొజిషన్లోంచి అమౌంట్ సీజ్ అవుతుంది. తర్వాత దానికి ఎవిడెన్స్ అంతా విట్నెసెస్ ఉంటారు, మన మీడియేటర్స్ ఉంటారు, అఫీషియల్ మీడియేటర్స్ ఉంటారు. ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. జరిగిన తర్వాత అవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉంటాయి అవన్నీ కూడా. అందుకని వాటిలో అవుతుంది, వాటిలో మనకి కన్విక్షన్స్ ఎక్కువ ఉంటాయి. డిఏ కేసెస్ వచ్చేసరికి ఆ డిఏ కేసెస్లో మనం అతను వచ్చిన ఇన్కమ్ని అది ఇల్లీగల్ ఇన్కమ్ అని చెప్పి మనం ప్రూవ్ చేయడానికి మనకి ఎక్కడక్కడ ఎవిడెన్సులు తక్కువ ఉంటాయి. అయినా కానీ 50% కన్విక్షన్స్ ఉంటాయి డిఏ కేసెస్లో కూడా. దీంట్లో దాదాపు సుమారు 90% ఉంటాయి ట్రాప్ కేసెస్లో కన్విక్షన్స్. అట్లా డిఏ కేసెస్లో మనకి ఏంటంటే ఎవిడెన్స్ గ్యాదరింగ్ అనేది చాలా కష్టమైన ప్రాసెస్. కానీ డిఏ కేసుల్లో ఎక్కువగా టార్గెట్ ఉంటుంది అంటారు, వాస్తవం అంటే ఏసీబీలో? లేదు, మా టైంలో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా నడిచింది ఏసీబీ. మీకు తెలుసు కదా, అప్పుడు ఎస్ఎస్పి యాదవ్ సార్ ఉండేవాళ్ళు, తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ ఉండేవాళ్ళు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేవాళ్ళు, సంతోష్ మేహ్రా సార్ ఉండేవాళ్ళు, యోగానంద్ సార్ ఉండేవాళ్ళు, ఉమేష్ షరాఫ్ సార్ ఉండేవాళ్ళు,
వీళ్ళందరూ ఆఫీసర్స్ కూడా వాళ్ళ తర్వాత భూపతి బాబు సార్ ఉండేవాడు, తర్వాత గిరీష్ కుమార్ సార్ ఉండేవాడు, శ్రీనివాస్ రెడ్డి సార్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేవాడు. ఇవన్నీ కూడా బాగా ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ అండి బాగా మెయింటైన్ చేసినటువంటి సందర్భం అది. అటువంటి సందర్భంలో కేసెస్ మేమైతే చాలా వరకు చిన్న వాటికి కాకుండా ఆర్గనైజ్ దానికి పోవడానికి ఒక ఎవరైనా సరే ఉంటే వాళ్ళు దీని చట్టాన్ని మభ్యపెట్టి దాచిపెట్టిన దానికి ఎక్కువ పోయాను నేను కేసెస్. కానీ సార్ మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మీరు ఏసీబీలు పట్టుకున్నారు, బాధ అనిపించలేదు అప్పుడు? అంటే ఇక ఆ టైంలో ఏసీబీలు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడున్న పోలీస్ ఎంటైర్ వింగ్స్లో ఏసీబీ అనేది బయట ఇన్ఫ్లుయెన్సెస్ తక్కువ ఉండి ఒక ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి యూనిట్ అది. ఆ యూనిట్లో తర్వాత మనకు అది ఆ సందర్భంలో మనకి పర్సనల్ ఇంటిమేసీ ఉండడం అటువంటి దానివల్ల ఇది అవుతుంది. కానీ కాకపోతే మనం ఏం చేయలేము ఆ సిస్టంలో. మనం ఒక ప్రాసెస్ అండి, మనం ఒక పర్సన్ అంతే. మీకు మన ఒక రోల్ బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? మీ బ్యాచ్మేట్ మీ జూనియర్ వెరీ ఫస్ట్లోనే జరిగినాయి, చాలా జరిగినాయి అట్లా మనకు బాగా తెలిసినటువంటి ఆఫీసర్స్. కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఒకటి అది మనం తప్ప ఉప్ప చెప్పలేం. కానీ సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామాలకి, సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రివేల్ అవుతున్నటువంటి అట్మాస్ఫియర్కి దానికి మనం చూస్తే ఎవరైతే ఆర్గనైజ్డ్గా చేస్తారో వీటన్నిటిని దాటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. ఏది ప్రొవోకేట్ చేసి ఇచ్చిన అమౌంట్ కంటే కూడా ప్రొవోకేట్ చేసి ల్యూర్ చేసి ఇట్లా చేసి చాలామంది అట్లా చేస్తానని చూస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వ్యక్తి ప్రీవియస్లీ సరెండర్ నక్సలైట్ ఆ ఏరియాలో కొంతమందిని ఏసీబీకి చేయడానికి కూడా చేశాడు. తన కాని చోట గవర్నమెంట్ అఫీషియల్స్ని అట్లా వేధించడం చూసాడు. అట్లా 2 సందర్భాల్లో అటువంటిది క్రాస్ వెరిఫికేషన్ చేసి వాటిని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈజ్ అన్ మ్యానిపులేటరు, తర్వాత ఏమంటాం అది బ్లాక్మెయిలరు అన్నీ ఉన్నాడు. కాబట్టి అటువంటి సందర్భంలో ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ చేసేవాళ్ళం కాదు. కానీ ఒకసారి మీ బ్యాచ్మేట్ వ్యక్తికి మీకు చిన్న ఇండికేషన్ అంటే మీరు కనబడ్డారు, ఆయన అలర్ట్ ఆయన కాకుండా మళ్ళీ ట్రాప్లో పడ్డాడు ఆయన. అంటే అది అంటే మీరు ఇండికేషన్ ఇవ్వలేదు, జస్ట్ మీరు కనబడ్డారు, గుర్తుపడతారేమో అనుకున్నాక పట్టలేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఆ సీన్కి పోయిన తర్వాత మనం పొజిషన్స్ మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళే మూమెంట్లో ఉంటారు, అటు ఇటు మూమెంట్లో ఉంటారు. ఆ సందర్భంలో కొంచెం అంటే దూరంగా కనపడటం, దాంతో ట్రాప్స్ రైట్ ఫ్రమ్ ది ఎస్ఓటి ఇక్కడి నుంచి మొత్తం నేనే వేసేవాడిని. దీంట్లో ఇది మన కుకట్పల్లి ఉన్నప్పుడు కానీ, ఈవెన్ ఎస్ఓటీలో శివరామకృష్ణ గారు మిగతా వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఆ లేయింగ్ ఆఫ్ పట్టుకోవడానికి నక్సలైట్స్ కావచ్చు, లేకపోతే సరెండర్ నక్సలైట్స్ కావచ్చు, లేకపోతే వెపన్స్ ఉన్నోళ్ళు కావచ్చు. తిరుపతి బాలన్నను కూడా అట్లా తిరుపతి బాలన్నను పట్టుకునే టైంలో ఈ వాజ్ ఎలోన్. నిన్ను 9mm పిస్టల్ అందు లోపల ఉన్నాడు, నేను ఒక్కడే పోయాను. సైకిల్ మీద రెక్కికి నేను ఒక్కడే వెళ్ళాను. తర్వాత ఎంటర్ అయ్యి వెపన్ గుంజుకునేంత వరకు కూడా నేను ఒక్కడే ఉన్నాను. లోపలికి వెళ్ళిపోయి వెపన్ గుంజేసుకున్న తర్వాతనే మిగతా టీం వచ్చి అది ముందుకు చూసేవాళ్ళం. దీనికి ఒక సందర్భం చెప్పగలుగుతాను నేను. నండూరు సాంబశివరావు సార్ మాకు ఒకసారి ఒక క్లాస్ తీసుకున్నారు. సార్ మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ అన్రెస్ట్, సైకాలజీ ఆఫ్ మాబ్ సైకాలజీ గురించి ఒక క్లాస్ తీసుకోవడానికి మెదక్ ఎస్పీగా ఉండేవాళ్ళు సార్. మా దగ్గరికి వచ్చారు. వచ్చిన ప్రాసెస్లో ఆయన ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ గురించి మాకు ఎందుకో చెప్పాడు. సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే మనం ఒక ఆపరేషన్ కానీ ఒక దీన్ని చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఎట్లా సర్ప్రైజ్ షాక్లోకి చేసి మనం రియాక్ట్ కావాలని. అది నాకు మైండ్లోకి వచ్చింది. నా సర్వీస్ మొత్తం మీద ఏ ప్లాన్ చేసినా కానీ పక్కా దాన్ని అర్థం చేసుకొని అవతల వాళ్ళని షాక్ చేయటం, షాక్లో మీ పని చుట్టుకోవడం, అది మనం చాలా స్పాంటేనియస్గా యాక్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ హెజిటేషన్ ఉండకూడదు. లేకపోతే హెజిటేషన్ అంటే లోపల వెపన్ ఉంటుంది మన మీద. అట్లా చాలా సందర్భాల్లో చేయించడము. దానికి అనుగుణంగా ఒకసారి మీకు ఐడియా ఉంటుంది, ఎస్ఓటీలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మెదక్ దాకా 100 కిలోమీటర్స్ ఒక పార్టీని మేము ఒక ఫాలో అయ్యాము, అతనికి అనుమానం రాకుండా. అతను వెహికల్లో వెళ్తున్నారు కానీ అనుమానం రాకుండా 100 కిలోమీటర్ ఫాలో అయ్యి మేము ఒక 5 వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక వెహికల్ ఒక 5 కిలోమీటర్లు ఫాలో కావాలి, అదే తర్వాత వెళ్ళిపోవాలి. మిగతా వెహికల్ చాలా దూరంలో ఉండాలి. తర్వాత నెక్స్ట్ వెహికల్ లీడ్ చేయాలి, వీళ్ళు ముందే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇంకొక వెహికల్ లీడ్ చేయాలి. ఇట్లా అంటే ఆయనకు అనుకోవాలి ఏదో వెహికల్స్ వస్తున్నాయి అనుకోవాలి. కానీ అట్లా ఒక ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ క్రియేట్ చేసుకుని కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. అట్లా వీ ఎంజాయ్డ్ ఏ లాట్. డిటెక్షన్ మాత్రం ప్రసక్తి లేదు, ఇంత లేకున్నా కానీ. సత్యనారాయణ గారు ఆపరేషన్ కూడా డిజైన్ చేస్తే ల్యాక్స్ ఎక్కడ కనిపించమంటారండి? ఎందుకు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అసలు అది డిటెక్షన్ ప్రాసెస్ అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. అదే జరిగింది యాక్చువల్గా బెంగళూరులో 10 months బేబీ గురించి మేము కిడ్నాప్ కేసులో అక్కడ ఉంటే ఆ సందర్భంలో
శివరామకృష్ణ సార్ వాళ్ళు వచ్చేసి తిరుపతి బాల ఇంట్లో 15 రోజులు ఉన్నాం మేము అప్పుడు. వాళ్ళు చెప్పకూడదు అంటే వస్తారని చెప్పేసి వేరే దగ్గర. అట్లా జరిగిన సందర్భాలు ఉంటాయి కదా, అటువంటి సందర్భం అంతా లేఅవుట్ చేసిన అందులో ఈ కేసు వచ్చింది మధ్యలో. ఈ కేసు వచ్చేసరికి దీంతో బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చిన టైంకి వీళ్ళు ఏం చేశారంటే మనం చేసేద్దామని చెప్పి లోకల్గా ఏదో ట్రై చేశారు. ట్రై చేసేసరికి దగ్గర రాగానే వాళ్ళ రిలేటివ్ పోలీసులు అరిసేసరికి పారిపోయాడు. ఇక నాకు అక్కడి నుంచే ఇన్ని రోజులు చేసిందంతా వేస్ట్ అయిపోయింది, 9mm పిస్టల్ ఉంది కదా ఆయనతో పాటు చేస్తారని చెప్పేసి అని అంటున్నాడు. తర్వాత ఇంకా నేను కొంచెం హెజిటేట్ చేశాను, నేను పోనని చెప్పాను. తర్వాత మళ్ళీ పొమ్మంటే అక్కడ ఖమ్మం జిల్లాకి వెళ్ళి మళ్ళీ అక్కడ 2 days ఉండి ఒక లేఅవుట్ మనం మళ్ళీ ఒక రెక్కి కండక్ట్ చేసుకొని అక్కడ చేసాం.